హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియో చూపించబోతున్నానండి. చివరి కార్తీక సోమవారం ఎలా పూజ చేసుకోవాలి, దీపదానం ఎలా ఇవ్వాలి మీకు చూపించబోతున్నాను. ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళైతే ఇలా ఫాలో అయిపోండి, తెలిసిన వాళ్ళైతే మరి ఒకసారి నా వీడియోని చూడండి. నేను ముందుగా పూజ గదిని సిద్ధం చేసుకుంటున్నానండి. పూజ గది మొత్తం శుభ్రం చేసుకున్నాను. ఇప్పుడు దేవుళ్ళ ఫొటోస్కి బొట్టు పెడుతున్నానండి. అన్నిటికీ బొట్టు పెట్టేసుకున్నాక ఫ్లవర్స్తో అలంకరించుకుంటానండి. ఇలా పూలతో అలంకరించుకోవడం వల్ల పూజ గది చాలా అందంగా కనిపిస్తుందండి. పువ్వులు లేకుండా అయితే పూజ చేయలేం కదండి. సో బాగా అలంకరించుకోండి, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు అలంకరించుకోండి. నేనైతే గులాబీ పూలు, చామంతి పూలతో అలంకరించుకుంటున్నాను. ఈ కార్తీక సోమవారం చాలా అంటే చాలా ఇష్టమైనదండి. ఈ నెలలో ఇది చివరి సోమవారం రాబోతుందండి. సో అందుకే ఎలా పూజ చేసుకోవాలి ఒకసారి మీకు చూపిద్దాం అనుకున్నానండి. నేనైతే ఇలా పూజ చేసుకున్నాక దీపదానం అయితే గుడిలో ఇస్తానండి. మీకు ముందుగా నేను ఇంట్లో చేసి చూపిస్తున్నానండి. నేను ఐశ్వర్య దీపం కోసం అలంకరించుకుంటున్నానండి. ఈ చివరి కార్తీక సోమవారం రోజు ఐశ్వర్య దీపం పెట్టుకొని దీపదానం చేయడం వల్ల చాలా అంటే చాలా పుణ్యం ఉంటుందండి. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి, ఎలాంటి సమస్యలు ఉన్నా తీరిపోతాయండి. నేను ఐశ్వర్య దీపం కోసం ఒక కంచుడు తీసుకొని దాంట్లో రాళ్ళుప్పు వేసుకున్నానండి. దానిపైన చిన్న దీపంతో పెట్టుకున్నాను. దాని చుట్టూ ఫ్లవర్స్తో అలంకరించుకొని ఆ ఫ్లవర్స్ పైన కాయిన్స్తో మొత్తం నింపేశానండి. ఇప్పుడు నేను దాంట్లో ఆయిల్ వేసేసానండి. నేను దాంట్లో వేసే ఒత్తులు 3 తీసుకున్నానండి. విష్ణువు, బ్రహ్మ, శంకరుడు ముగ్గురికి 3 ఒత్తులని ఐశ్వర్య దీపం 3 ఒత్తులతో వెలిగించుకోవాలండి. నేను ఇంకో దీపంలోకి 2 ఒత్తులు తీసుకుంటున్నానండి. ఐశ్వర్య దీపంలో మాత్రం ఖచ్చితంగా 3 ఒత్తులు వేసుకోవాలండి. ఈ ఐశ్వర్య దీపం పెట్టుకొని దీపదానం చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి ఫలితం కనబడుతుందండి. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నేను పిండి దీపాల కోసం పిండిని సిద్ధం చేసుకున్నానండి. నేను ఇప్పుడు 2 పిండి దీపాలు చేస్తున్నానండి. ఒకటి శివుడి ముందు వెలిగిస్తాను, ఇంకొకటి దీపదానం కోసం అండి. చాలామంది దీపదానంతో పాటు ఉసిరిక దీపం కూడా దానం చేస్తారండి. సాలగ్రామ దానం కూడా చేస్తారండి. సాలగ్రామ దానం చేయాలి అంటే అది పూజారి దగ్గరే ఉంటుందండి. సాలగ్రామం గుడిలోకి వెళ్ళి తనని అడిగితే తనే ఇస్తాడు. మనం దానికి తాంబూలం పెట్టి అర్చన చేయించుకుంటే సరిపోతుందండి. దానం ఇచ్చి అర్చన చేయించుకుంటే సరిపోతుందండి. ఈ పిండి దీపాలు, ఉసిరికాయ దీపాలు మాత్రం మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలండి. చూడండి, నేను దీపంతో తయారు చేస్తున్నాను. పిండితోని 2 దీపంతలు తయారు చేసుకున్నానండి. ప్రమిదలు చేసుకున్నాను. ఈ ప్రమిదలకి నేను కుంకుమతో బొట్టు పెట్టుకుంటానండి. ఒత్తులు తయారు చేస్తున్నాను. దీనికి నేను ఈ పిండి ప్రమిదలకి పువ్వొత్తి తయారు చేస్తున్నాను అండి. పువ్వొత్తి అయితే అందరికి తెలిసే ఉంటుంది కదా, మధ్యలో వెలిగిస్తాము. అది ఆ 2 ఒత్తులు తయారు చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి 5 పావుసేర్లు బియ్యం తీసుకున్నానండి. అట్లా మీకు తెలీదు అనుకుంటే కేజింబావు అండి, కేజింబావు బియ్యం తీసుకున్నాను. దాంట్లోకి ఒక తమలపాకు పెట్టుకున్నానండి. దానిపైన పిండి ప్రమిదను పెట్టి బొట్లు పెడుతున్నానండి. ఇలా నామాలు పెట్టుకోవాలండి. ఇంకొక ప్రమిదను కూడా అలాగే అలంకరించుకోవాలండి. చూడండి, ఇలా అలంకరణ చేసుకొని దీనిలోకి ఆవు నెయ్యి తీసుకోవాలండి. ఆవు నెయ్యితో దీపం పెట్టడం వల్ల చాలా పుణ్యం కలుగుతుందండి. ఈ ప్రమిదలో ఇప్పుడు నేను ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. దీంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న పువ్వొత్తులు ఉన్నాయి కదండి, ఆ పువ్వొత్తులు పెట్టేసుకుందామండి. ఇంట్లో వెలిగించే దీపం పిండి ప్రమిద కూడా కింద తమలపాకు పెట్టుకొని పైన పిండి దీపం పెట్టుకొని చుట్టూ పూలతో అలంకరించుకోవాలండి. మనం
ఈ దీపదానం అనేది పిండి ప్రమిదలోనే చేయాలండి. అలా అయితేనే చాలా పుణ్యం ఉంటుంది. ఇలా దానం ఇచ్చేటప్పుడు పంతులు గారికి ఓన్లీ ప్రమిదను ఒకటి దీపదానం ఒకటే చేయడం వల్ల వాళ్ళకి ఏమీ ఉపయోగం ఉండదండి. మనకు ఆశీర్వాదం ఇస్తారు. కాకపోతే పంతులు గారికి ఏది సమర్పించేటప్పుడైనా సరే మనం తాంబూలం పెట్టుకోవాలండి. తాంబూలం పెట్టకుండా చేసే పని ఏది కూడా ప్రతిఫలం ఇవ్వదండి. సో పూజారి గారికి ఏది సమర్పిస్తున్నా కూడా మనకు తోచినంత మనం రూ. 10 కానీ, రూ. 11 కానీ, రూ. 20 కానీ ఎవరికి తోచినంత వాళ్ళు 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, మనం పెట్టాలనుకున్న డబ్బులు, 2 పోకలు ఇలా పెట్టి దానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి. తాంబూలం లేకుండా ఏ పూజారికి కూడా మనం ఆశీర్వాదం తీసుకున్నా కూడా ఆ ఫలితం దక్కదండి. దీపదానం చేసేటప్పుడు ఇలా నేనైతే అరిటాకులో కాకుండా ప్లేట్లో తీసుకున్నాను. మీకు అరిటాకు అవైలబుల్ ఉంటే అరిటాకులో తీసుకోండి. కేజీంబావు బియ్యం తీసుకొని 2 తమలపాకులు వేసుకొని దానిపైన పిండి ప్రమిద పెట్టుకొని చుట్టూ ఫ్లవర్స్ పెట్టుకొని దీపం వెలిగించుకొని మరొక 2 తమలపాకులు తీసుకొని వాటిలో 2 పండ్లు తీసుకొని దానిపైన రూ. 11 కానీ, రూ. 21 కానీ, 51 ఇలా మీకు ఇలా తోస్తే అలా డబ్బులు పెట్టుకొని దానిపైన 2 పోకలు పెట్టుకొని పూజారి గారికి సమర్పించాలండి. ఇలా చేయడం వల్ల మంచి పుణ్యం ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. శివుడి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుందండి. నేను ఇప్పుడైతే ఇక్కడ అగరత్తులు వెలిగించుకున్నాను, ధూప్ స్టిక్ వెలిగిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కార్తీక మాసంలో మీకు ఏ మాసం మొత్తంలో ఎప్పుడు అయినా సరే దీపదానం చేసుకోవచ్చండి. చివరి కార్తీక సోమవారం రోజు చేస్తే మాత్రం చాలా మంచి ఫలితం ఉంటుందండి. నేను ఇప్పుడు వీటిలో జువ్వాదు వేసుకుంటున్నానండి. ఇది శివుడికి పార్వతికి చాలా ఇష్టమైన ఫ్లేవర్ అండి జువ్వాదు. నేను కొబ్బరికాయ ప్రసాదంగా సమర్పిస్తున్నాను అండి దేవుడికి. మనం కొబ్బరికాయ కొట్టాక మాత్రం పిలక తీసేయాలండి ఖచ్చితంగా. నేను ఇప్పుడు హారతి వెలిగించుకుంటున్నానండి. ఉసిరికాయ దానం కూడా సేమ్ ఇలాగే చేయాలండి. ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని పిండి ప్రమిదలో ఉసిరికాయ పెట్టి దానిపైన ఒత్తి వెలిగించాలండి. తాంబూలం కూడా ఇలాగే ఇవ్వాలండి. సాలగ్రామ దానం గుడిలోని పూజారిని అడిగి తీసుకొని అక్కడే చేసేయాలండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.